వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రేసు గుర్రాలు రెడీ అయ్యాయి. జూబ్లీ వార్ మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత ఈరోజు నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ప్రచార పర్వంలో బిజీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు ట్రిబుల్ ఆర్ రైతులు షాక్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ పేరుతో తమ భూములను లాక్కున్నారంటూ తమ డిమాండ్ల సాధన కోసం వారంతా జూబ్లీహిల్స్ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 300 మంది నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఈ ట్రిబుల్ ఆర్ రైతులు ఎవరిని ముంచబోతున్నారు, ఎవరిని తేల్చబోతున్నారు, జూబ్లీహిల్స్లో ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ అభ్యర్థి బలం ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, జూబ్లీహిల్స్లో ఎగిరేది ఏజెండా, ఇదే ఇవాళ ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు జన్ అవుతున్నారు. ఈరోజే అభ్యర్థిగా ఖరారైన బీజేపీ నేత దీపక్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో మనకు లైవ్లో జన్ అవుతున్నారు బాలరాజ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జన్ అవుతారు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఈరావత్రి అనిల్ కూడా జన్ అవుతారు. దీపక్ రెడ్డి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు అభ్యర్థిగా ఖరారయ్యారు, ప్రచార పర్వంలో కూడా దిగినట్టున్నారు. చర్చిద్దాం మనం, ఏ పార్టీ బలం ఏంటి, బలహీనత ఏంటి. ముందు మీ బీజేపీ బలహీనత ఒకసారి చూద్దాం, చూశాక మీరు రియాక్ట్ అవ్వండి. జూబ్లీహిల్స్ విషయానికి వస్తే బీజేపీ బలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ బీజేపీ బలాల విషయానికి వస్తే ప్రధానంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటుంది. జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్లో అక్కడ ఆయన చేసిన అభివృద్ధిని ప్రధానంగా ప్రచారాస్త్రంగా బీజేపీ ముందుకు తీసుకుపోతుంది. ఇక కేంద్ర మంత్రి నియోజకవర్గం కాబట్టి సికింద్రాబాద్ పరిధిలో ఉంటుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి అక్కడ పార్టీ కూడా బలంగా ఉంది. బూత్ కమిటీల అధ్యక్షులు, కమిటీలు ప్రతి బూత్లో ప్రతి ఏరియాలో ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ దాదాపు 130,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అవి చాలా కీలకం. అయితే ఇక్కడ బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిగిలిన హిందూ ఓట్లన్నీ కొంత పోలరైజ్ అయ్యే అవకాశం ఉందనేది బీజేపీ అంచనాగా ఉంది. అది కూడా ఒక బలంగా చెప్పుకోవచ్చు. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ బీజేపీ అభ్యర్థికి, బీజేపీ పార్టీకి బలం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ 3 పార్టీల మద్దతు కూడా ఇక్కడ కార్యకర్తలు, నాయకుల మద్దతు ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్ ఓట్లు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. సినీ పరిశ్రమ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కాబట్టి ఆ పరిశ్రమ కూడా ఇక్కడ కొంత కృష్ణానగర ఏరియాలో ఎక్కువగానే ఉంది. కాబట్టి వాళ్ళ ఓట్లపై కూడా చాలా ఆశలు బీజేపీ పెట్టుకుంది. ఇవి బీజేపీకి వచ్చిన అడ్వాంటేజెస్గా మనం చూడాలి. ఇక బీజేపీ బలహీనతల విషయానికి వద్దాం. బీజేపీ బలహీనతల విషయానికి వస్తే ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దిగిపోతే బీజేపీ ఈరోజే అభ్యర్థిని ప్రకటించింది. ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కొంచెం అభ్యర్థి ప్రకటనలో జాప్యం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎమ్మెల్యే సీటు గెలిచినా ఓడినా, బీజేపీ వచ్చినా రాకపోయినా పెద్దగా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రోల్ ఏం లేదు అనే ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ముందుకు తీసుకుపోతున్నాయి. అది కూడా కొంచెం బీజేపీకి ఇబ్బందికర అంశమే. ఇక్కడ బీజేపీ పెద్దగా లేదు. అసలు బీజేపీ ఈ ఎన్నికకి, బీజేపీకి ఉప ఎన్నికకి పెద్దగా సంబంధం లేదు. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఆయన చనిపోతే వచ్చింది కాబట్టి ఇదేదో పోరాటం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరాటంగా ఒక ప్రచారం బయట జనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది కూడా కొంత బలహీనత అంశంగా మనం చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి ఆయన ప్రచార పర్వంలో కూడా దిగబోతున్నారు. మన దీపక్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి కొత్త ముఖం ఏం కాదు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. దీపక్ రెడ్డి గారు, ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నికల ప్రచారంలో ఆల్రెడీ దిగిపోయారు, అభ్యర్థిగా కూడా ఈరోజే ఖరారయ్యారు మీరు, ఎలా అనిపిస్తుంది వాతావరణం చూస్తే? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాంటి రిజల్ట్ మీకు కనిపిస్తుంది? ప్రధాన పోటీ ఏ పార్టీతో మీకు అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు కూడా ఐడియాతోనే మీరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు మీరు అనే టైప్లో మీరు కూడా మాట్లాడారు. అవును. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరికీ తెలుసు. సో మేము అంతకంటే 2 months నుంచే బేస్ లెవెల్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నాము. అయితే భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల్లాగా రోడ్ల మీదకి వచ్చేసి లేకపోతే నీ సీట్ ఇస్తే నేను చెయ్యా ఇట్లాంటి అన్ని చేస్తుట్లో కొంచెం ప్రెస్లలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇలాంటి వాటిలలో
కానీ బేసికల్గా కింది లెవెల్లో పోయి ఇంటికి ఓటు అడుగుల్లో లేదంటే కమిటీస్ చెక్ చేసుకున్న అన్నిట్లలో ఆల్మోస్ట్ 1.5-2 months నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. కిషన్ రెడ్డి గారు ఎవ్రీ వీక్ ఇక్కడ వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేసిపోతున్నారు, మీ అందరు కూడా తెలుసు. అయితే పదే మీరు వెనుకందులు ఉన్నారు ప్రచారంలో అనేది నేను ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఈరోజు అన్ని డివిజన్లలో భారీ ఎత్తున ఆఫీసెస్ ఓపెన్ చేసుకుని ఓన్లీ భారతీయ జనతా పార్టీ అన్ని డివిజన్లలో ఓపెన్ అయి ఉన్నాయి. అది కూడా నార్మల్ ఆఫీసెస్ కాదు, ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకున్నాం. సో నేను చెప్పేది మళ్ళీ ప్రజల దగ్గరికి మేము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర పోవడం కాదు. మేము ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అందరి దగ్గరికి పోవడం జరుగుతుంది. రైట్. మీరు బీఆర్ఎస్ విషయానికి వద్దాం. బాలరాజు యాదవ్ గారు, బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ బలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం, చూశాక మీరు రియాక్ట్ అవ్వండి. బీఆర్ఎస్ బలాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఎలక్షన్ అనివార్యమైంది. ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ సునీతకి ఇక్కడ టికెట్ ఇచ్చారు. కొంత సానుభూతి ఆమెకు కనిపిస్తుంది. అదేవిధంగా మాగంటి సునీత ఒక బలమైన సామాజిక వర్గం కొంత ఈ నియోజకవర్గంలో ఉంది, ప్రభావితమైన సామాజిక వర్గం అది. ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా కొంత సపోర్టర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో 3 సార్లు వరుసగా, మొదటిసారి టీడీపీ నుంచి గెలిచిన, ఆ తర్వాత 2 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచే ఇక్కడ గెలిచారు. ఆయనకు భారీగా అనుచర గణం ఉంది, కార్యకర్తల బలం ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి ఉంది, ఇటు మైనార్టీల్లో కూడా మాగంటి గోపీనాథ్ కొంత మంచి ఇమేజే ఉంది కాబట్టి మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడం, ఎంత కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ప్రకటించినా మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా కొంత బీఆర్ఎస్ వైపు టర్న్ అవుతుందనే అంచనా కూడా వాళ్ళకు ఉంది. అది వాళ్ళ బలంగా కనిపిస్తుంది. అన్నిటికంటే మెయిన్గా ప్రభుత్వ వ్యతిరేకత. 22-23 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. 6 గ్యారెంటీలు, ప్రధానంగా 6 గ్యారెంటీలు, 400లకు పైగా హామీలు, అందులో చాలా వరకు అమలు చేయలేదు. ఇదే ఎజెండాగా వెళ్ళాలి అనేది ఒక ప్రధాన అంశంగా బీఆర్ఎస్ పెట్టుకుంది. అది కొంత కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి. ఇక బలహీనతల విషయానికి వద్దాం. బలహీనతల విషయానికి వచ్చినప్పుడు అభ్యర్థులు దీపక్ రెడ్డి కానీ నవీన్ యాదవ్ కానీ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు అంతా ధీటుగా విపక్షాల విమర్శలను ధీటుగా ఒక మొన్నటి వరకు హౌస్ వైఫ్గా ఉన్న మాగంటి సునీత అంత ధీటుగా రియాక్ట్ అవ్వట్లేదు. కొంత అభ్యర్థి అది మైనస్గా ఒక ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో మైనార్టీ ఓట్లు కొంత బీఆర్ఎస్ వైపు ఉన్నా అక్కడ ఎంఐఎం మద్దతు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశం ఇంకా అధికారికంగా ప్రకటించలే, రేపో ఎల్లుండో ప్రకటించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది కొంత ఇబ్బందికరంగా మారచ్చు. అన్నిటికంటే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ను పార్టీ పీడిస్తున్న సమస్య ఇక్కడ దాదాపు 20-25 వేల ఓట్లు ఓట్ చోరీ జరిగింది. దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు ఇక్కడ ఇంటి నెంబర్లపై కొత్తగా వచ్చాయి. నిన్న మొన్నటి నుంచి కూడా కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకొని వెళ్తున్నారు. ఆ 20-25 వేల ఓట్లు అనేవి ఖచ్చితంగా అవి కాంగ్రెస్ అభ్యర్థి నమోదు చేయించారు అనేది బీఆర్ఎస్ అలిగేషన్గా కనిపిస్తుంది. ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి పడితే గెలిపోవడంలో ఖచ్చితంగా తారుమారవుతాయి. ఇది ఒకటి భయంగా కనిపిస్తుంది బీఆర్ఎస్కి. మాట్లాడదాం. బాలరాజు యాదవ్ గారు, ఇక్కడ ఏంటి మీకు అడ్వాంటేజ్ చెప్పినా డిసడ్వాంటేజ్ చెప్పినా ప్రధానంగా మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ గెలుపుకు అవకాశం మీకు ఉందా? ఉంటే ఎందుకుంది? కళ్యాణ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 10 TV ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా కళ్యాణ్ గారు, మేము ఇప్పటికీ సెప్టెంబర్ 17 నాడు మా బూత్ సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే సుమారు వాడికి ఒక 4 రోజులు కావస్తూ ఉంది. కాన్ఫరెన్స్లో వివిధ బూతులుగా ఇప్పుడు రామరత్ నగర్ పోయినా, షేక్పేట పోయినా, యూసఫ్గూడ పోయినా, యూసఫ్గూడలో సంబంధించి వెంకటగిరి కాలనీ పోయినా, మిగతా జయప్రకాష్ నగర్ కాలనీ పోయినా, ఎన్ని అంశాలు తిరుగుతున్నప్పుడు ప్రధానంగా మాకు కనిపించిన అంశాలు ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు దఫాలుగా గెలిచిన సందర్భంలో ఈ ప్రజలకు వాళ్ళ దగ్గరగా ఉన్న సందర్భం ఒకటి గుర్తొస్తాం. ప్లస్ ఏదైనా సమస్య వస్తే తోడుగా ఉన్న సందర్భం చెప్తా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల విషయంలో, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు విషయంలో చూస్తే 24 గంటల కరెంటు కావచ్చు, సంక్షేమ పథకాల విషయం చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొన్ని వెంకటగిరి కాలంలో కొన్ని అడిగినప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే కాకుండా పింఛన్ విషయంలో వృద్ధుల దగ్గరికి వెళ్తే పింఛన్లు చెప్తా ఉన్నారు. ముస్లింల దగ్గరికి వెళ్ళినప్పుడు షాదీ ముబారక్ సంబంధించిన అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంవత్సరాల కాలంలో మా ముస్లింల కోసం ఏదైతే ఖబరిస్తాన్ విషయంలో కావచ్చు, మసీదుల విషయంలో కావచ్చు, ముస్లింలకు ఇచ్చే తోఫా విషయంలో కావచ్చు, రంజాన్ అప్పుడు తోఫా ఇచ్చేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా ముస్లిం సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, ఈ అంశాలన్నీ స్పష్టంగా వాళ్ళే ఎదురొచ్చి మాకు చెప్తున్నారు. ఎందుకంటే మేము డోర్ టు డోర్ ఎప్పుడైతే ఎక్కువగా ఏం కనిపిస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుందా, కేసీఆర్ పాలనపై సానుకూలత ఎక్కువగా, గతానికి ఇప్పుడు కంపేర్ చేస్తా ఉన్నాం. అదే ఏది ఎక్కువగా ఏ అంశం చెప్తున్నారంటే
అరే భయ్ కరెంటు విషయంలో కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడు పోకపోయేది రెప్పపాటు కూడా ఇప్పుడు 10 సార్లు పోతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పింఛను గతంలో మీరు ఇచ్చిన పింఛనే మెయింటైన్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముస్లిమ్స్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా రాకపోవడం అనేది కూడా ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా ముస్లిం సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఇప్పుడు ఈరోజు అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోతారు పిల్లలు. ఇవాళ సుమారు 60-70 విద్యార్థులు ఈ మధ్యకాలంలో విషాహారం దీని కావచ్చు, ఆ స్కూల్ మెయింటెనెన్స్ లేకపోవచ్చు, పాము గర్చి తేలు గర్చి కుక్కకారు గురైన సందర్భాలు కూడా మనం రెసిడెన్షియల్ స్కూల్లో కనపడతా ఉంది. ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు మాకే ఎదురు చెప్తా ఉన్నారు. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారని చెప్పి అంటారు. సిటీలో ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేరు. ఇందిరమ్మ ఇల్లు కంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు మాకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయని చెప్పేసి 3-4 వేలు ఇల్లు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్న సందర్భం కనపడతా ఉంది అక్కడక్కడ ఆ ప్రాంతాలలో. అదేవిధంగా పార్కులని సీనియర్ సిటిజన్స్ కోసం కావచ్చు, వృద్ధుల కోసం కావచ్చు, ఆ ప్రాంతాల్లో పార్క్స్ని డెవలప్ చేసిన సందర్భం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ప్లస్ పాయింట్స్గా మాకు కనపడతా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ ఎప్పుడైతే నిన్నమాన విషయాలు ఇది 22 నెలలుగా వీళ్ళు చేస్తున్న బాకీ కార్డు ఉద్యమాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చినామో ఇంటింటికి వెళ్ళే అవకాశం దొరికింది మాకు. అంటే బాకీ కార్డ్స్ ఆ రోజేమో వీళ్ళు భరోసా కార్డు అని చెప్పినారు, మహిళలకు ఇచ్చి 2500 కావచ్చు, గ్యారంటీ కార్డు అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. వాళ్ళు ఏదైతే మహిళలకు 2500 కావచ్చు, ముసలిమ్మలకు పింఛన్ పెంచే విషయంలో కావచ్చు, ఎస్పెషల్గా సార్ ఈ బతుకమ్మ పండుగ వచ్చిన తర్వాతకి రంజాన్ వచ్చిన తర్వాతకి ఈ మహిళలకు అప్పుడు ఇంటింటికి చీర వెళ్ళేది ఆ అంగన్వాడీ వర్కర్స్ ద్వారా ఉన్నటువంటి లోకల్ ద్వారా. ఈ మధ్య కాలంలో బతుకమ్మ చీరలు కానీ మీరు చీరలు పంపిణీ చేసినట్టున్నారు సునీత గారు. ఇవన్నీ అంశాలు కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్, మాతో జాయిన్ అవుతున్నారు ఈరావత్రి అనిల్ గారు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూడా ఆయన, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు జాయిన్ అయ్యారు. అనిల్ గారు గుడ్ ఈవినింగ్. అనిల్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఉండండి మ్యూట్లోనే కొద్దిసేపు. మీ బలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మీరు రియాక్ట్ కండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలాల విషయానికి వస్తే స్థానికుడు నవీన్ యాదవ్ స్థానికుడు, అక్కడే యూసుఫ్గూడ ప్రాంతంలో కొంచెం బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉంది, లోకల్గా గట్టి పట్టు ఉంది. ఎప్పుడో ఒక 100 మంది 200 మంది అక్కడ యూసుఫ్గూడ చౌరస్తాలో ఎక్కడైనా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఆ ఏరియాలో ఫ్లెక్సీలు ఏ పండుగ వచ్చినా ఫ్లెక్సీ కనిపిస్తుంది, జనాలు కనిపిస్తుంటారు. ఆడ ఫంక్షన్ హాల్ కూడా ఏదో ఉన్నట్టుంది. అక్కడ ఎప్పుడు వందల సంఖ్యలో ఫాలోవర్స్ ఆయనకు ఉంటుంటారు. దాంతోపాటు మైనార్టీ ఓటు బ్యాంకు, మా ఎంఐఎం మద్దతు, ఇదంతా గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసి 3-4 వేల ఓట్ల తేడాతో ఏదో ఓడిపోయినట్టున్నారు 2014లో. అది కూడా కొంత మైనార్టీలో కూడా మద్దతు ఉంది ఆయనకు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఎలాగూ వస్తుంది. మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇప్పటికే గల్లీలో తిరుగుతున్నారు. వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఇలాంటి వాళ్ళంతా ఇప్పటికే ఆల్రెడీ ప్రచారం కూడా ప్రారంభించారు. బీసీ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఉంటే, కాంగ్రెస్ నుంచి బీసీ సామాజిక వర్గం ఉన్నారు, బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం ఉంది. అంటే బీసీ ఓట్ బ్యాంక్ కొంత పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. దానిపైనే ఎక్కువ నమ్మకం కూడా ఉంది. కాబట్టి అదొకటి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. ఇక బలహీనతల విషయానికి వద్దాం. ముఖ్యంగా నవీన్ యాదవ్పై చాలా కేసులు ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా కొత్తగా ఆయన అభ్యర్థిగా ప్రకటించే ముందు కూడా ఓటర్ ఐడి కార్డులు పంచారు. అది ఎలక్షన్ కేసు ఒకటి నమోదై ఉంది, అది కూడా ఉంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అంటేనే గతంలో ఒక రౌడీ షీటర్గా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. రౌడీ షీటర్ ఇమేజ్ అనేది కొంత నవీన్ యాదవ్ కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ మధ్య వాళ్ళ కుటుంబ సభ్యురాలు కూడా ఫిర్యాదులు చేయడం, లేఖలు రాయడం కొంత వివాదాస్పదంగా మారిపోయింది, అది కూడా ఇబ్బంది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది టికెట్ కోసం ప్రయత్నించారు. వాళ్ళు ఎవరు బొంతు రామ్మోహన్ కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నించారు, గట్టి వాళ్ళే. వాళ్ళ మద్దతు ఏ మేరకు ఉంటుంది, వాళ్ళు ఓన్ చేసుకొని ఏ మేరకు ప్రచారం చేస్తారనేది ఒక చర్చ ఉంది, అది కొంత ఇబ్బందికరం. అన్నిటికంటే ముఖ్యంగా అధికార పార్టీపై 22 నెలల్లో వచ్చిన వ్యతిరేకత, హామీలు అమలు చేయలేదనే విమర్శ, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దీంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని స్లమ్ ఏరియాల్లో హైడ్రా అనేది కొన్నిసార్లు వాళ్ళకి ప్లస్గా కొన్నిసార్లు మైనస్గా మారుతుంది. ఇక్కడ ఏమవుతుంది అనేది చెప్పలేం. హైడ్రా కూల్చివేతలు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అనే ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఏంటి, అనిల్ గారితో మాట్లాడదాం. అనిల్ గారు, మీ ప్రచారం ఆల్రెడీ ప్రారంభమైంది. అక్కడ చూస్తే సానుభూతి పవనాలు, ఇటు చూస్తే మీ అధికార పార్టీపై ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం, ఇటు ఓటు చోరీ చేశారనే విమర్శలు. 20-25 ఓట్లు అడిషనల్గా నమోదు చేయించారు. ఒకే ఇంటి నెంబర్పై 40 ఓట్లు 50 ఓట్లు ఉన్నాయని వాళ్ళు అంటారు, మీరు అవి ముందు నుంచి ఉన్నాయని మీరు అంటారు. నవీన్ యాదవ్ సొంత సోదరుడికి కూడా 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఆఫీసర్ డ్రెస్పై ఉంది, ఒకటి ఇంటర్ డ్రెస్పై ఉంది. అంటే ఇలాంటి అవకతవకల విమర్శల్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? నవీన్ గారు మ్యూట్లో, అనిల్ గారు మ్యూట్లో ఉంది మీది.
పీసీఆర్ అనిల్ గారిది రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి, లేదంటే ఫోన్ ఇన్ తీసుకోండి. రైట్. దీపక్ రెడ్డి గారు, ప్రధానంగా గత 10 ఏళ్లుగా చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ బీఆర్ఎస్ వెళ్తుంది. ఇప్పుడు 22 నెలల్లో చేసిన కొన్ని పనులు చెప్పుకుంటూ కాంగ్రెస్ వెళ్తుంది. స్థానిక అభ్యర్థి బీసీ నినాదం తీసుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మీరు కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి అంటున్నారు, కిషన్ రెడ్డి ఏం చేయలేదు అనే విమర్శలు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ చేస్తున్నాయి. ఏం చెప్తారు? నమస్తే. మీరు ఈరోజు జనాలలోకి పోతే మీకు అర్థమైపోతుంది. రోడ్ల మీద పోతే ఎక్కడన్నా రోడ్డు తడి లేకుంటే మీరు చూపించండి. మీరు ఏదో నేను అంటున్నాను కదండి, మీరు ఇదే కెమెరా తీసుకొని వచ్చేస్తే ఇక్కడికి పోయినా ఈ జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ ప్రాబ్లమే. ఎక్కడికి పోయినా కొన్ని ఏరియాలలో హైటెన్షన్ చెప్పిండ్రు వాళ్ళు తీసేపిస్తామని, ఎక్కడ లేదు. అన్ని ప్లేస్లలో మీకు రెగ్యులరైజ్ చేయిస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, ఎక్కడ చేయించిండ్రు? మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేసిర్రు 10 ఏళ్ళ నుంచి అనేది నేను మీరు చూపియండి. ఎక్కడన్నా చూపిస్తే నేను ఒప్పుకుంటా. ఏదో ఒకటి ఈ ప్లేస్లలో ఇంత నీట్గా ఉన్నదని చెప్పేసి చూపించండి. ఇవన్నీ కూడా ఉత్తమాటలే. నేను చెప్పేటి జనాలు చూస్తారు. ఈ ఎలక్షన్లో మీరు కూడా మీ కెమెరాను తీసుకుపోయి ప్రజల దగ్గరికి పోయి అడగండి, ఎక్కడైనా డెవలప్మెంట్ చేసిర్రా? చాలా సమస్యలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి సమస్యలు. కానీ మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు అని నేను అడుగుతున్న పాయింట్ అది. ఎవరు ఏం చేశారంటే బీజేపీ ఏం చేశారు అనేది చెప్పుకోవాలి కదా. కాంగ్రెస్ ఏం చేసిందో వాళ్ళు చెప్పుకుంటారు, బీఆర్ఎస్ ఏం చేసిందో వాళ్ళు అదే చెప్తున్నా కదా. వాళ్ళు మేము చేసినది ప్రతి డివిజన్కి కొన్ని మన కన్వెన్షన్ సెంటర్ అంటే ఇన్ ద సెన్స్ కమ్యూనిటీ హాల్స్ కట్టించినాము. ఎక్కడైనా ప్రజలు ఎక్కడికైనా పోతే బోర్ లేదండి మాకు వాటర్ ప్రాబ్లం అని చెప్తే ఆయన ఎంపీ లాట్స్ నుంచి హయ్యెస్ట్ బోర్స్ ఈ ఏరియాలోనే వేయించినాము. ఎక్కడ రోడ్ ప్రాబ్లం ఉందంటే కనీసం ఆ టైం కన్నా మేము ఆఫీసర్ని పిలిపించి చేయించిన పనులు ఉన్నాయి అంతే అక్కడ కూడా. కానీ నేను ఇవి చేయించలేదు, వాళ్ళు చేయించలేదు కాబట్టి మేము చేయించగలుగుతాము. లేదా ఏదైనా సెంట్రల్ ఫండ్ నుంచి తీసుకొచ్చి చేయించగలుగుతా అంటే అది కూడా చేయిస్తాను, మేము రెడీగా ఉన్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యం మేము పార్టీలు చేంజ్ కాము. రెండోది, ఎక్కడన్నా డెవలప్మెంట్కి ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వచ్చి నిలబడేది భారతీయ జనతా పార్టీ. ప్రజలందరూ గుర్తించారు కాబట్టి మాకు ఓట్ పర్సెంటేజ్ డే బై డే నార్మల్ ఇంక్రీజ్ కావట్లేదంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ అయికుంటూ వచ్చింది. నాకంటే ఓట్ పర్సెంటేజ్ ఉన్నది 5 times ఇంక్రీజ్ అయినా నా ఎలక్షన్స్కి. అదే కిషన్ రెడ్డి గారి ఎలక్షన్కి డబుల్ అయింది. నేను ఇప్పుడు అడుగుతున్నది ఇంకొక 2 సార్లు ఇంక్రీజ్ అయితే మేము గెలిచిపోతాం. 5 times అవసరం లేదు సార్ మాకు, ఇంకో 2 సార్లు ఇంక్రీజ్ అయితే సరిపోతుంది మాకు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఎక్కువ కదా మీ దగ్గర, దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే 130,000 ఓట్ల దాకా ఉన్నాయి ముస్లిం మైనార్టీ ఓట్లు. అవి ఎలాగో మీకు రావు అనే ఒక చర్చ ఉంటుంది కాబట్టి ఆ ఓట్లలో కూడా ఏమైనా మీకు వచ్చే అవకాశం ఉందా? దానికి ఏమైనా ప్లాన్ ఉందా మీకు? అంటే మొత్తమే మేము మైనార్టీస్ని మేము ఎప్పుడు కూడా మా వాళ్ళు కాదు అని నేను ఎప్పుడు అనలేదండి. ఎక్కడైతే ప్యూర్ మైనార్టీస్ ఏరియాలలో కూడా 7, 8, 10, 15 ఓట్లు పడ్డాయి ఉన్నాయి. అంటే వాళ్ళు మా దిక్కు కొంచెం చూస్తున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. మోడీ గారు చేస్తున్నట్టు డెవలప్మెంట్స్, మోడీ గారు మన దేశాన్ని ఏ స్థాయిలో ఉంచుతున్నారనే దాని గురించి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు కూడా కమలం పువ్వు గుర్తుపై ఈసారి ఓట్లు వేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మైనార్టీ సోదరులను నేను చెప్తున్నాను, మీరు మోసపోకండి. మజ్లిస్ వారు మీ ఓట్లను అమ్ముకుంటున్నారు. లాస్ట్ టైం రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి అమ్ముకున్నారు, ఈసారి కాంగ్రెస్కి అమ్ముకోబోతున్నారు. మీరు ఆలోచించి ఓటేయాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఈరోజే జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాగంటి సునీత. ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత మనం కేటీఆర్ ఏమన్నారో విన్నాక అనిల్ గారితో మాట్లాడదాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబంధు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు.
రైట్. కేటీఆర్ గారు గత 10 ఏళ్ల రైతు బంధు పాలన, ఈ 22 నెలల రాబంధు పాలనకు ఈ ఎన్నిక నిదర్శనం అని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో తీర్పు రాబోతుందని చెప్తున్నారు. అనిల్ గారు, ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ మీకు ఒక సమస్య ఎదురు కాబోతుంది. అది రీజనల్ రింగ్ రోడ్. అక్కడ భూ నిర్వాసితులంతా, రైతులంతా కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా 300 మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. వాళ్ళు కూడా ఈరోజు ప్రకటించారు. వాళ్ళ ప్రకటన ఒకసారి చూద్దాం, చూసాక మీరు రియాక్ట్ అవ్వండి. రైతులు రియాక్ట్ అయ్యారు. రైతుల బయట ఒకసారి మనం చూద్దాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికార పక్షంలో ఎమ్మెల్యేలు అయ్యి, మంత్రులు అయ్యి, సీఎం అయ్యి, వీళ్ళంతా రైతు కుటుంబాలకు వచ్చినటువంటి నాయకులు. వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా రైతులను బలి చేసి బడాబాబులకు తొత్తుగా మారినటువంటి రాజకీయానికి బుద్ధి చెప్పాలని జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో 200 నుంచి 300 మంది నామినేషన్లు వేసి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా చెప్తామంటున్నాం. మేము గెలుస్తాముగా ఓడతామని కాదు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత, ఇన్ని లక్షల మందికి వ్యతిరేకత ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతిని బయట పెట్టడానికి మేము మూసి బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు, హైడ్రా బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు, లగ్జర్ల బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి భూములు. రైట్ అనిల్ గారు, హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, అటు ట్రిబుల్ ఆర్ బాధితులు అందరూ ఒక్కటైతున్నట్లు కనిపిస్తుంది. 300, 200, 300 నామినేషన్లు దాఖలు కాబోతున్నాయి. గతంలో మీకు బాగా గుర్తు, మీ జిల్లానే నిజామాబాద్ ఎంపీగా కవిత ఓటమిలో అప్పటి పసుపు బోర్డు రైతులు 170 మంది దాదాపు నామినేషన్లు వేశారు. అదే ఆమె ఓటమికి దారితీసిందని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు కూడా 300 మంది దాకా నామినేషన్లు వేస్తామంటున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు దీన్ని? కళ్యాణ్ గారు, ఇప్పుడు మన కేటీఆర్ గారు మాట్లాడింది నేను అంతా విన్నాను. ఇదే కేటీఆర్ గారు అంతకుముందు ఇది కేసీఆర్ గారు ఎన్ని హామీలు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టించాడు? ఎన్ని రోజులుగా 10 సంవత్సరాలుగా ప్రజలు కూడా వెయిట్ చేసిండ్రు. ఎన్ని 1,00,000 ఇల్లు ఇక్కడ కట్టించారు. ఇంకొక 1,00,000 ఇల్లు మొత్తం రాష్ట్రం మొత్తం ఒక 2 లక్షల ఇల్లు కట్టించారు. 20 నుంచి 30 లక్షల రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటి వరకు కూడా ఇంకా కళ్ళకు పగిచ్చి చూస్తున్నారు ప్రతి ఊర్లో కూడా. దానికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇల్లు ఇచ్చినాం ఒక్కొక్క నియోజకవర్గానికి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని ఇచ్చినాం. ఒకటేసారి ఒక 4 లక్షలు 5 లక్షల ఇల్లు ఇచ్చేస్తాం మేము ఆల్రెడీ. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నాం. 3 ఎకరాల భూమి ఇస్తాడు దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడైనా ఇచ్చిండా? నిరుద్యోగ భృతి ఇస్తాడు. నిరుద్యోగ భృతి ఎప్పుడైనా ఇచ్చిండా? ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండు? ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కేసీఆర్. ఇట్లాంటివన్నీ ఎన్నో హామీలు ఇచ్చి, ఎన్నో బూటకపు హామీలు ఇచ్చిండు. దళితులకు దళిత బంధు ఇస్తాడు. కేవలం హుజురాబాద్ లో దళిత బంధు చేసి మొత్తం దళిత బంధు ఎక్కడ కూడా ఇయ్యలేని పరిస్థితి. ఇవన్నీ మాట్లాడుకుంటే రోజంతా కూడా మాట్లాడుకోవచ్చు మనం. ఈ కేసీఆర్ అందుకే కదా అనిల్ గారు వాళ్ళని ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు. మీరు ఇవ్వలేదని కదా ఇప్పుడు ఎదురవుతుంది సమస్య. మీకు 42% బీసీ రిజర్వేషన్లు అన్నారు, ఇవ్వలేదు అని. 6 గ్యారంటీలు అన్నారు, అమలు కాలేదని. 400 హామీలు ఇచ్చారు, అమలు కాలేదని. ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చారు, మమ్మల్ని రోడ్డున పడేశారని రైతుల గోల. అటు హైడ్రాతో బాధితుల గోల, ఇటు మూసి దానివల్ల కొంతమంది నష్టపోయిన వాళ్ళ బాధ. ఇవన్నీ ఇప్పుడు మీరు కదా ఆన్సర్ చేయాలి. ఇంకా గత ప్రభుత్వం, గత పాలకులు అంటే నడవదు కదా. వాళ్ళు మాట్లాడే దాని గురించి నేను మాట్లాడుతాను. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటిది, వాళ్ళు చేసిన ఇప్పుడు మీకు ఎదురవుతున్న సమస్యల గురించి ఎదురవుతున్న సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నాను కళ్యాణ్ గారు. అభివృద్ధి చేసేటప్పుడు వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అప్పుడు అక్కడక్కడ మనకు అవసరం ఉంటుంది, ల్యాండ్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని మెప్పిస్తాం, ఒప్పిస్తాం, చేస్తాం. దానికి టైం పడుతుండొచ్చు వాళ్ళని ఒప్పియడానికి. కానీ వీళ్ళంతా కూడా డ్రామాలు చేస్తున్నారు. 300 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేస్తే ఇబ్బంది ఎవరికంటారు? మీకా బీఆర్ఎస్? ఎలాంటి ఇబ్బంది కాదు, ఎలాంటి ఇబ్బంది రాబోదు. ఇదేమో రైతుల సమస్య కాదు. అక్కడ ఉంది నిజామాబాద్ లో దీనికి కంపారిజన్ లేదండి కళ్యాణ్ గారు. నిజామాబాద్ లో రైతులు అంటే మొత్తం రైతు సమాజం అంతా ఏకమైంది ఆ రోజు ఓడగొట్టడానికి. అక్కడ ఎర్రజొన్నల సమస్య ఉండే, అదే విధంగా పసుపు సమస్య ఉండే. ఇవన్నీ సమస్యలను అడ్రస్ చేయలేదు కాబట్టి అక్కడ కవితని ఓడగొట్టాలని నిర్ణయించుకున్నారు, ఓడించేశారు. ఇక్కడ అది కాదు. 300 మంది రైతులు అంటే వాళ్ళకి ఇబ్బందులు ఏమనేది ల్యాండ్ అక్విజిషన్ లో ఇబ్బందులు అవుతుంటాయి, వాళ్ళ కంపెన్సేషన్ ఇబ్బందులు అవుతుంటాయి. ఆ ఇబ్బందులను అడ్రస్ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. హైడ్రా అంటారా? హైడ్రా ఒక్కో దగ్గర మొత్తానికి మంచి జరగడానికే. ఇవాళ మీరు హైడ్రా ఎక్కడెక్కడ కూలుస్తున్నారు? నాలాలకు అడ్డంగా కడితే ఇవాళ ఒక ఫ్లడ్ ఒక రోజు వర్షం భారీగా వచ్చేస్తే మొత్తం ఎట్లా తయారవుతుందో మనం చూస్తున్నాం. హైదరాబాద్ ఏ విధంగా తయారవుతున్నది. దానికోసం అది ఎందుకు తయారైంది? వీళ్ళు అడ్డగోలుగా పర్మిషన్స్ ఇవ్వడం వల్ల, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల
అదేవిధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. ఆ రోజు అదుపు లేకుండా వీళ్ళ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా ఈ దోచుకొని భూములను దోచుకోవడము, అడ్డంగా ఇండ్లు కట్టడము, అడ్డంగా అపార్ట్మెంట్లు ఇప్పుడు మీరు కూడా హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్నారు, పెద్దల జోలికి వెళ్ళట్లేదని కదా మీపై వస్తున్న విమర్శ. పెద్దల జోలి ఎందుకు వెళ్ళట్లేదు? పెద్దల దగ్గర కూడా వెళ్ళాం కదా, నాగార్జున గారిది కూలగొట్టాము, ఇంకా చాలా అట్లాంటి ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసాం కదా. వీళ్ళంతా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు, పేదల దగ్గరికి పోతున్నారు, పేదల దగ్గర సమస్యనే లేదు. రైట్ అనిల్ గారు, ఫైనల్ గా చెప్పండి, అంటే మీ అభ్యర్థి విషయంపై కూడా, మీ అభ్యర్థి ఫ్యామిలీపై, మీ అభ్యర్థిపై కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ వాళ్ళ ఫాదర్, ఇలాంటి విమర్శలను ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను ఒకటి ఓట్ చోరీ గురించి మాట్లాడిన తర్వాత ఓట్ చోరీ కూడా ఉంది, రెండు. ఇవాళ ఓట్ చోరీ చేసింది, ఇవాళ ఓట్లు 20 నుంచి 25,000 ఓట్లని యాడ్ చేసింది వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 25,000 ఓట్లు యాడ్ చేసిండ్రండి కళ్యాణ్ గారు. ఇవాళ వాళ్ళు తప్పులు చేసి దొంగే పోలీసు అంటే మన తెలంగాణలో ఒక సామర్థ్యం ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాటా అని. సో అది పరిస్థితి. వీళ్ళు 25,000 ఓట్లని వివిధ అంటే వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఇక్కడ ఒక స్కూల్లో అండి 360 ఓట్లు ఉన్నాయి. నేను చూశాను, నేను ఒక 10 రోజులు ఇన్ఛార్జిగా పనిచేశాను అక్కడ. ఆ తర్వాత నేను ఇప్పుడు ఇన్ఛార్జిగా లేను, కానీ అప్పుడు నేను కొద్ది డేటా సేకరించాను. డేటా సేకరిస్తే 20 నుంచి 25,000 ఓట్లు ఉన్నాయి. వీళ్ళు చేసిన తప్పుని ఎక్కడైతే మేము ఇంకా దొరకబట్టి బయటికి తీసుకొచ్చేసి ఇది ఏ విధంగా జరిగిందని అడుగుతాము అని ఇవాళ కేటీఆర్ఏ బయటికి వచ్చేసి ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఎలక్షన్లు చేసినప్పుడే ఇవి జరిగినాయి. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది. బీజేపీ హాజ్ సపోర్టెడ్ దెమ్ ఫ్రమ్ సెంటర్. మీరు చేసుకుని రా నాయన అని చెప్పి వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల 25,000 ఓట్లు వాళ్ళు యాడ్ చేసుకున్నారు. అవి కూడా ఆంధ్ర నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి 25,000 ఓట్స్ ఆర్ దేర్. అది బీఆర్ఎస్ ఓట్లు, అది కాంగ్రెస్ ఓట్లు కాదు, బీఆర్ఎస్ చేసుకున్నది. అది ఇవాళ మా మీదకి వచ్చేసి మేము ఓటు చోరీ చేశాము, లేకపోతే చోరు ఓటు అంటున్నారు. ఇవన్నీ మాటలు ఇవ్వడండి. ఇవన్నీ ఇప్పుడు మొన్న నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇదే మాట్లాడతారు. వాళ్ళు చేసిన దొంగతనాలను దాచిపెట్టుకొని మేమేదో చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు చూస్తున్నారు. ఇవాళ సంక్షేమ పథకాల గురించి మీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను, విమర్శల్ని ఎలా ఎదుర్కొంటారు? ఈయన నవీన్ యాదవ్ అనేటోడు ఈ యంగ్స్టర్ చాలా సర్వీస్ చేస్తున్నాడు అక్కడ లోకల్లో, మంచి పేరు ఉంది. కొన్నిసార్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏ అభ్యర్థి అయినా కానీ కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెస్ ఉంటాయి. అవన్నీ ఎక్కడైనా ప్రతి అభ్యర్థి పైన అభియోగాలు ఉంటాయి. ఎవరి పైన ఇప్పుడు మనం చూసింది యూటేక్ ఎక్కడికైనా ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నియోజకవర్గంలో చూడండి, పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ. రైట్ బాలరాజు గారు, ఓట్ చోరీ మీట్ చేసి వాళ్ళ మీద అంటున్నారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. రీసెంట్ గా చేర్చిన ఓట్లని బీఆర్ఎస్ చేసిందని చెప్తే ఏం మాట్లాడాలి? వారి తరపున పోటీ చేసిన అభ్యర్థి డైరెక్ట్ ఎలక్షన్ పెరిగిన ఓట్లు 6,000-7,000 అంతే. టోటల్ సార్ ఏమంటారు సార్, ఈ మధ్య కాలంలో గద్వాలు ఉన్న వాళ్ళకి అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఒక ఓటు ఉంది, అట్లా 5,000-6,000 ఓట్లు అట్లా చాలా ఓట్లు ఉన్నాయి. ఏమంటే మీరు పారదర్శకత అన్నారు కదా, మా కేటీఆర్ గారు మా పార్టీ రిప్రజెంటేటివ్గా పార్టీ తరఫున వెళ్ళి మేము ఎలక్టోరల్ ఆఫీసర్కి మీకు రిప్రజెంట్ చేసాం. ఇంతవరకు దాని మీద చర్యలు లేవు, స్పందన లేదంటున్నాను. ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారని అడగద్దా? నేనేమంటాను సార్, ఇప్పుడు నేనేమంటానంటే సార్, ప్రధానంగా 2-3 అంశాలు స్పష్టంగా టెంటివ్ ధర చెప్పాలి. గతంలో మేము చేసిన అభివృద్ధి, ఈ రోజు మా గెలుపు కోసం మీరు చేస్తున్న మా గెలుపుని అడ్డుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు, కన్నీరు పెడుతుందట మహిళట. అరే ఒక భర్త చనిపోయి ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి ఒకవైపు ఆ తల్లిదండ్రులంతా వాళ్ళ పిల్లలు భార్య బాధపడతా ఉంటే కన్నీళ్లతో రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మీ మంత్రులు మాట్లాడతారు. ఇది సంస్కారమేనా? సీనియర్ మంత్రులని మాట్లాడతారు వీళ్ళు కదా, ఇది సంస్కారమైన అడుగుతున్నారు టెంటివ్ ద్వారా. ఒక మహిళగా ఓదార్చాల సమయమే కదా. ఇక రాజకీయాల్లో ఎవరు భర్త చనిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మేము వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళ భార్యకి ఇచ్చినాం. గతంలో రామలింగారెడ్డి భార్య చనిపోయినప్పుడు రామలింగారెడ్డి చనిపోయిన భార్యకి ఇచ్చినాం, గతంలో నోలక్ష్మి చనిపోయినప్పుడు అక్కడ ఇచ్చినాం, ఇక్కడ కూడా ఇచ్చినాము. ఆ విధంగా ఇస్తే ఆ రోజు నేను జరిగిన మీటింగ్లో నేను కూడా ఉన్నాను, అక్కడ యూసఫ్ కూడా ఉన్నా కాబట్టి సుమారు 10,000 మంది కార్యకర్తల సమక్షంలో మీటింగ్ జరిగితే మాగంటి గోపన్న అమరాహాన్ని మాట్లాడుతూ ఉంటే ఆ కార్యకర్తల యొక్క తీరు చూసి భావోద్వేగానికి గురైతే రాజకీయాలని నిప్పులు మంటలు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓట్లేస్తారో మహిళలని కూడా సమాధానం 100% హైడ్రా పేరుతోటి ఇది చేసి యుద్ధం చిన్నవారు కదా సార్. నేను అడుగుతాను సార్, పేదోళ్ళని కూడా కొడతారు సార్. బుల్డోజర్ రాజ్యం కావాలా లేకపోతే కేసీఆర్ రాజ్యం కావాలా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే రాజ్యం కావాలా, మీకు బుల్డోజర్ రాజ్యం పేదలు కూడా రాజ్యం కావాలా? థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ ఈరావత్రి అనిల్ గారు, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు. మొత్తానికి జూబ్లీహిల్స్లో మాత్రం వారు మొదలైంది. ఆల్రెడీ రేసు గుర్రాలు రంగంలోకి దిగాయి. వాళ్ళ వెనుక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హరీష్ రావు అన్ని తామై చక్రం తిప్పుతున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కూడా
ఒక రోడ్ షో లేదంటే ఒక సభ ఏదో ఒకటి కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అది, తన పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గం ఉప ఎన్నిక కాబట్టి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డికి ఇది ఇజ్జత్ కా సవాల్. ఎందుకంటే జూబ్లీహిల్స్ అని పేరుంది, కానీ వాస్తవానికి జూబ్లీహిల్స్ ఏరియా ఏది కూడా ఆ నియోజకవర్గంలో కాదు. జూబ్లీహిల్స్ ఏరియా అంతా కూడా ఖైరతాబాద్లోకి వస్తుంది. అయినా సీఎంకి కూతవేటు దూరంలో సీఎం నివాసానికి ఉండే నియోజకవర్గం కాబట్టి అది రేవంత్ రెడ్డికి కూడా సవాల్గా మారింది. 3 పార్టీలకు సవాల్గా మారిన జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు ఉంటారు, ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం ఖచ్చితంగా హాట్ డిబేటే. ఇది ఈరోజు ప్రైమ్ టైం డిబేట్.